అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో యాస్ ఎ ఫ్రెషర్ ఫ్రమ్ టై 3 కాలేజ్ నేను ఐబీఎంలో 10+ ఎల్పీఏ జాబ్‌ని ఎలా క్రాక్ చేశాను, ఆ ప్రాసెస్, ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబీఎం అనేది బోత్ సర్వీస్ బేస్డ్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్‌గా వర్క్ చేస్తుంది. సో ఈ రోల్ వచ్చేసి ప్రొడక్ట్ బేస్డ్‌లో ఐబీఎం ల్యాబ్స్‌లో అండ్ ఇది ఉమెన్స్ డ్రైవ్ అనమాట. ఇది ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అండ్ ఆల్సో సమ్ కాలేజెస్‌కి ఇది ఆన్ క్యాంపస్ కింద వెళ్తుంది. సో దేర్ లైక్ బోత్ మెన్స్ అండ్ ఉమెన్స్ ఆర్ ఎలిజిబుల్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ క్యాంపస్ ఇది ఆఫ్ క్యాంపస్ అయితే ఉమెన్స్ డ్రైవ్ అనమాట. మాకొచ్చింది. అప్పుడు నేను అప్లై చేసింది. అండ్ స్టైపెండ్ అండ్ ప్యాకేజ్ విషయానికొస్తే ఇది 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ ప్లస్ ఫుల్ టైమ్ ఆఫర్ అనమాట. సో ఫస్ట్ 6 మంత్స్ ఇంటర్న్‌షిప్‌లో ఉన్నప్పుడు 30,000 స్టైపెండ్ పర్ మంత్ అండ్ ఆఫ్టర్ దట్ 6 మంత్స్ అయిపోయిన తర్వాత ఫుల్ టైమ్ ఆఫర్ అనమాట. అండ్ దెన్ 11 ఎల్పీఏ పర్ యానమ్. అండ్ ప్రాసెస్ విషయానికొస్తే 4 రౌండ్స్ 2 ఆన్‌లైన్ కోడింగ్ రౌండ్స్, ఓన్లీ 1 ఆన్‌లైన్ కోడింగ్ రౌండ్ అండ్ 1 ఇన్ పర్సన్ కోడింగ్ రౌండ్ అండ్ దెన్ 2 ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ అనమాట. సో ఫస్ట్ 1 ఆన్‌లైన్ కోడింగ్ రౌండ్ అండ్ ఇట్స్ ఆన్‌లైన్‌లో జరిగింది. ఎక్కడి నుంచైనా అటెంప్ట్ చేయొచ్చు. అందులో ప్యాటర్న్ వచ్చి 5 కోడింగ్ క్వెషన్స్ అండ్ 15 కోడింగ్ బిట్స్. బిట్స్ అనేవి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి. అండ్ మెయిన్‌గా చెప్పాలంటే బిట్స్ అనేవి ఓఎస్ డేటా స్ట్రక్చర్స్, డీబీఎంఎస్, ఎస్‌క్యూఎల్‌కి సంబంధించి అండ్ సీఓఏ ఆర్కిటెక్చర్‌కి సంబంధించి అండ్ కోడింగ్ క్వెషన్స్‌కి సంబంధించి అయితే కోడింగ్ క్వెషన్స్‌లో ఫస్ట్ 1 అర్రేస్ అనమాట. సో అది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ 2 క్వెషన్స్ ఆర్ ఫ్రమ్ గ్రాఫ్స్. అందులో ఒకటి ఐ వాస్ ఏబుల్ టు సాల్వ్ అండ్ ఇంకొకటి కొంచెం కష్టంగా ఉంది. సో ఒకటి మీడియం లెవెల్ అండ్ ఒకటి హార్డ్ లెవెల్ అని చెప్తా. అండ్ ఇంకొక 2 క్వెషన్స్ లింక్డ్ లిస్ట్ నుంచి అనమాట. అవి మీడియం లెవెల్ అండ్ సో టోటల్ 5 కోడింగ్ క్వెషన్స్ అనమాట. సో నేనైతే బిట్స్ మీద అసలు ఫోకస్ చేయలేదు. సో లాస్ట్‌లో అటెంప్ట్ చేద్దామని వదిలేసా. సో ఫుల్ నా ఫోకస్ అంతా కోడింగ్ క్వెషన్స్ అండ్ టైమ్ లిమిట్ వచ్చి 3 అవర్స్ అనమాట. సో 3 అవర్స్‌లో నేను ఐ వాస్ ఏబుల్ టు డూ 4 క్వెషన్స్ క్రాక్ చేయగలిగాను. నేను ఆల్ టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. ఇంకా లాస్ట్ క్వెషన్ నాకు టైం లేదు అండ్ అది చాలా తక్కువ టైం ఉందనమాట. సో నేను చదివాను. బట్ నాకు అర్థం చేసుకొని చేయడానికి చాలా తక్కువ టైం ఉంది. సో అటువంటి టైంలో నేను చేసిందేంటంటే ఇది జస్ట్ టిప్. సో ఇది ఒక ట్రిక్ అనమాట. సో అక్కడ కొన్ని టెస్ట్ కేసెస్ కనపడతాయి కదా! సో మాన్యువల్‌గా మనం హార్డ్ కోడ్ చేసి అవుట్‌పుట్‌ని పెట్టడం అనమాట. సో ఆ టెస్ట్ కేసెస్ ఓన్లీ విజిబుల్ టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయి. సో అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వవు. బట్ ఇది ఎప్పుడంటే జస్ట్ ఇంకా మనకేమీ అవ్వట్లేదు అండ్ లాస్ట్ మొమెంట్‌లో ఇంకా లాస్ట్ ఛాన్స్‌లో ఇలా చేయండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేస్తే మీరు ఏమి క్రాక్ చేయలేరు అండ్ ఇంకా టైం లేదు అని చెప్పి నేను లాస్ట్ క్వెషన్‌కి అలా చేశా. అండ్ ఆఫ్టర్ ఐ థింక్ 1 వీక్ చాలా క్విక్‌గా కాల్స్ వచ్చాయి. ఎవరైతే 4 క్వెషన్స్ సాల్వ్ చేశారో, అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అయినాయో మాక్సిమం వాళ్ళకి కాల్స్ వచ్చాయి. అండ్ దెన్ సెకండ్ రౌండ్ ఇన్ పర్సన్ అనమాట. అది కూడా కోడింగ్ రౌండే. బట్ నాకు దగ్గరగా ఉండే సెంటర్ హైదరాబాద్. సో మాక్సిమం ఆంధ్రప్రదేశ్‌లో ఉండే వాళ్ళందరికీ హైదరాబాద్ ఇచ్చారు. బేస్డ్ రెస్పెక్ట్ ఆఫ్ ద స్టేట్ డిఫరెంట్ స్టేట్స్‌కి డిఫరెంట్ సెంటర్స్ ఉంటాయి. సో ఇన్ పర్సన్ అక్కడ ఒక కాలేజ్ మాకు లొకేషన్ అది ఇచ్చారు. అండ్ అక్కడికెళ్ళాక మార్నింగ్ నార్మల్ జస్ట్ సమ్ ఇంట్రడక్షన్ సెషన్ జరిగింది. అండ్ దెన్ కోడింగ్ రౌండ్. వాళ్ళు ల్యాప్‌టాప్స్ ఇచ్చి వాళ్ళు కోడింగ్ అదంతా సేమ్ ప్యాటర్న్ అక్కడ ఇంకో కోడింగ్ రౌండ్ చేశారు. అండ్ ఎందుకంటే జనరల్‌గా నార్మల్ ఆన్‌లైన్ కోడింగ్ రౌండ్ అయితే సో ఈజీగా ఆన్‌లైన్‌లో చూసి స్కామ్ చేసి చేస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు సిస్టమ్స్ ఇచ్చి ఎటువంటి నెట్ ఫెసిలిటీ లేకుండా, ఏమీ లేకుండా జస్ట్ మనకు ఓన్‌గా చేస్తున్నామా లేదా అని టెస్ట్ చేశారు. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే యాక్చువల్‌గా ఫస్ట్ కోడింగ్ రౌండ్ అనేది అందరికి ఒకేసారి జరగదు. సెషన్స్ అనేవి ఉంటాయి కదా! సో 3-4 డేస్ అలా జరిగిందనమాట. సో నాకొచ్చిన సెషన్‌లోవి మాత్రమే నేను ప్రాక్టీస్ చేశాను. నెక్స్ట్ కోడింగ్ రౌండ్ సెలెక్ట్ అయ్యాక జర్నీలో నాకొచ్చిన క్వెషన్స్ మాత్రమే ప్రాక్టీస్ చేశా. యాక్చువల్‌గా అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు నేను ఒక ఫస్ట్ రౌండ్ అనేది మార్నింగ్ సెషన్ అటెంప్ట్ చేస్తే నాకు ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో అటెంప్ట్ చేసిన కోడింగ్ క్వెషన్స్ నాకు సెకండ్ రౌండ్‌లో ఇచ్చారనమాట. అంటే అది ఆల్రెడీ ఫస్ట్ రౌండ్‌లో బట్ ఇంకొకళ్ళు ఎవరో సాల్వ్ ఆల్రెడీ చేసినవి నాకు సెకండ్ రౌండ్‌లో ఇచ్చారు. సో ఇక్కడ మీరేదైనా సెకండ్ రౌండ్ గానీ ఏదన్నా ఆల్రెడీ నెక్స్ట్
రౌండ్‌కి క్వాలిఫై అయితే ముందు రౌండ్‌లో మీ యొక్క క్వెషనే కాదు, అన్ని సెషన్స్‌లో ఉన్న క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. సో, యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయినాయనమాట ఆ క్వెషన్స్. సో, అది ఇంకొక నేను చేసిన మిస్టేక్ అనమాట. సో, మీరలా చేయకండి. అండ్ సేమ్ ప్యాటర్న్ లైక్ అక్కడేంటంటే ఒక క్వెషన్ అనమాట ఎర్రేస్ మీద. అది మ్యాండేటరీగా చేయాలి కంపల్సరీ. అది ఈజీ క్వెషన్. సో, అది కంపల్సరీ చేస్తేనే మిగతావి ఎలిజిబుల్ అనమాట. అండ్ దెన్ రిమైనింగ్ 4 క్వెషన్స్ కూడా లైక్ డేటా స్ట్రక్చర్స్ మీదే. లైక్ ఒకటి క్యూస్ మీద ఇచ్చారు. అండ్ ఇంకొకటి లింక్డ్ లిస్ట్ అండ్ ఒకటి ట్రీస్ అండ్ ఇంకోటి గ్రాఫ్స్ అనమాట. లైక్ సేమ్ లైక్ 2 మీడియం, 2 హార్డ్. అండ్ దేర్ ఆల్సో లైక్ హూఎవర్ ఐ మీన్ 300+ పీపుల్ వచ్చారు. యాక్చువల్‌గా ఇన్ పర్సన్ కోడింగ్ రౌండ్‌కి. లైక్ ఎవరైతే మొత్తం ఫస్ట్ కోడింగ్ రౌండ్‌లో 4 కన్నా ఎక్కువ టెస్ట్ కేసెస్‌ని సాల్వ్ చేశారో వాళ్ళందరిని పిలిచారనమాట. డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చారు. అండ్ దెన్ అక్కడ ఎలా జరిగిందంటే ఒక 100+ పీపుల్‌ని నెక్స్ట్ ఇంటర్‌వ్యూస్‌కి సెలెక్ట్ చేశారు. అది కూడా మాకు అదే రోజనమాట. లైక్ మేము ఒక 12-3 ఇది కూడా సేమ్ 3 అవర్స్ టైమే. సేమ్ అంతా కూడా ఫస్ట్ కోడింగ్ రౌండ్‌లోనే జరిగింది. బట్ ఇది ఇన్ పర్సన్. అండ్ లైక్ 3కి ఎగ్జామ్ అనేది ఫినిష్ అయిపోతే లైక్ 4 కల్లా మాకు సెమినార్ హాల్‌లో అనౌన్స్ చేస్తారనమాట రిజల్ట్స్ అనేవి. ఇది కూడా లైక్ అరౌండ్ 3-4 క్వెషన్స్ సాల్వ్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ లైక్ సగం మందికి ఒక రోజు ఇంటర్వ్యూ ఇచ్చారు. సగం మందికి ఒక రోజు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో, ఇంటర్వ్యూ ప్రాసెస్‌కొస్తే 2 ఇంటర్వ్యూస్ జరిగాయనమాట. సో, ఫస్ట్ వన్ వచ్చి లైక్ ఫుల్ టెక్నికల్ అనమాట. లైక్ లిటరల్లీ ఒక 45 మినిట్స్ జరుగుంటుంది. అండ్ సెకండ్‌ది టెక్నికల్ ప్లస్ హెచ్ఆర్ అనమాట. ఈవెన్ లైక్ మేనేజర్ అండ్ మన రెజ్యూమేలో అదర్ డీటెయిల్స్ మీద కూడా లైక్ అదర్ దాని మీద కూడా ఫోకస్ చేసి అడిగారు. అండ్ ఇంటర్వ్యూ డీటెయిల్స్‌కొస్తే ఇవి తీసుకునేది ఐబీఎంలో వర్క్ చేసే ఎంప్లాయీస్ మాత్రమే. సో, అది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ ఈవెన్ మీరు రెజ్యూమ్‌లో ఏం మెన్షన్ చేస్తారో అదే అడుగుతారు. లైక్ మీకు ఏవైతే పైథాన్, జావా మీరు ఏవైతే లాంగ్వేజెస్ అక్కడ వచ్చని మెన్షన్ చేస్తారో మాక్సిమం అవే అడుగుతారు. అండ్ డేటా స్ట్రక్చర్స్ అయితే కంపల్సరీ అడుగుతారు. యాస్ ఎ ఫ్రెషర్ ప్రొడక్ట్ బేస్డ్‌లోకి వెళ్తున్నామంటే అది కంపల్సరీ ఉంటుంది. సో, నాకు అడిగిన క్వెషన్స్ మెయిన్‌గా లింక్డ్ లిస్ట్ అనమాట. అండ్ లింక్డ్ లిస్ట్‌లో చాలా అన్నీ టచ్ చేశారు. అండ్ లైక్ కోడ్ రాయమని కన్నా లైక్ ఎక్స్‌ప్లెయిన్ చేయమని లైక్ థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమని అడిగారు యాక్చువల్‌గా నన్ను. అండ్ దెన్ లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్ ప్రాక్టికల్ వేలో ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. అండ్ లైక్ వాళ్ళు కన్‌ఫ్యూజ్ చేస్తారనమాట. నన్ను ఒక క్వెషన్ అడిగారు. లైక్ జావా ఫాస్టరా? పైథాన్ ఫాస్టరా? లైక్ నేనిప్పుడు జావా ఫాస్టర్ అని చెప్తే పైథాన్ కాదా? ఎందుకు కాదు? లైక్ నేను పైథాన్ అనుకుంటున్నా. అండ్ దెన్ మనం పైథాన్‌లోకి మారిపోతాం. లేదా పైథాన్ అని చెప్తే జావా ఫాస్ట్ కాదా? అలా కన్‌ఫ్యూజ్ చేస్తారు. సో, మీరు ఏదైతే ఫస్ట్ చెప్పారో దానికి స్టిక్ అయ్యి ఉండండి. లైక్ కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో, వాళ్ళు అలా చేస్తారు. అండ్ లైక్ ఇంకా చెప్పాలంటే నాకొక పేపర్ ఇచ్చి గ్రాఫ్స్ మీద కోడ్ రాయమన్నారనమాట. అంటే బేసిక్ కోడ్ ఓన్లీ లైక్ స్కెల్టన్ కోడ్ రాయమని చెప్పారు. అండ్ ఆల్గోరిథమ్స్‌కొస్తే నన్ను 8 క్వీన్స్ ప్రాబ్లమ్ గురించి అడిగారు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద చాలా క్వెషన్స్ అడిగారనమాట. మీరు కనుక ఐబీఎం ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవుతే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఫుల్‌ఫిల్‌గా ప్రిపేర్ అయ్యాలండి. అండ్ దెన్ పైథాన్‌లో ప్రోగ్రామింగ్‌లో నన్ను ఒక ప్రోగ్రామ్ ఇచ్చి అవుట్‌పుట్ అడిగారు. అండ్ లైక్ సో, చాలా క్వెషన్స్ సి నుంచి అడిగారు, ఊప్స్ నుంచి అడిగారు. అండ్ దెన్ బీఎఫ్ఎస్, డిఎఫ్ఎస్ లైక్ ట్రావెర్సల్‌లో టెక్నిక్స్ ఉంటాయి కదా! బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ డిఎఫ్ఎస్ అండ్ ఇవన్నీ కూడా అడిగారు. సెకండ్ రౌండ్ కూడా సేమ్. సెకండ్ రౌండ్ ఎలా అంటే సగం టెక్నికల్ అండ్ ఫుల్ టెక్నికల్ క్వెషన్స్ కాదు. లైక్ నన్ను ఇంటర్వ్యూ తీసుకున్న ఆయన ఓఎస్‌లో ఎక్స్‌పర్ట్ అనమాట. సో, నాకు చాలా ఓఎస్ క్వెషన్స్ పడ్డాయి. అండ్ షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్, డిస్క్1 ఆల్మోస్ట్ లైనెక్స్ అవన్నీ అడిగారనమాట. అండ్ దెన్ సగం హెచ్ఆర్ క్వెషన్స్ కూడా అడిగారు. లైక్ సమ్ సిట్యుయేషన్స్ ఇచ్చి ఎలా మేనేజ్ చేస్తారు? ఇలాంటి క్వెషన్స్ అనమాట. అండ్ దెన్ లైక్ మన రెజ్యూమేలో ఏం పెట్టాము? మన సర్టిఫికేషన్స్, మన అచీవ్‌మెంట్స్. యాక్చువల్‌గా నేను యాస్ ఎ బీటెక్ నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నేను లైక్ చెగ్ ఎక్స్‌పర్ట్ అని ఉంటుందనమాట. సో, నేను అది చేసేదాన్ని. అండ్ దెన్ మనకది ఎలా అంటే కోడింగ్ క్వెషన్స్ సాల్వ్ చేసి స్టూడెంట్స్ పెట్టిన ఆన్సర్స్‌కి స్టూడెంట్ పెట్టిన క్వెషన్స్, డౌట్స్‌కి మనం ఆన్సర్స్ ఇస్తామనమాట. సో, దాన్ని బట్టి మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అది నేను మెన్షన్ చేశాననమాట నా రెజ్యూమేలో. సో, దానికి ఇంటర్వ్యూయర్ చాలా ఇంప్రెస్ అయ్యారు యాక్చువల్‌గా. అండ్
సో, అలాంటివేమన్నా అచీవ్‌మెంట్స్ ఉంటే ఖచ్చితంగా రెజ్యూమ్‌లో మెన్షన్ చేయండి. అండ్ దాని గురించి ఎలాబొరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మీ గురించి మీరు చెప్పుకోవాలి ఖచ్చితంగా. సో, అలాంటి కొన్ని పాయింట్స్ నిజంగా మనం లైక్ ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతాయి అనుకోము. కానీ ఇంప్రెస్ అయ్యారు. అండ్ యాస్ ఎ ఫ్రెషర్ మనం చేసాం కదా! అండ్ కాలేజ్‌లో జరిగిన ఈవెంట్స్ ఏంటి, మీరేదైనా కండక్ట్ చేస్తే సమ్ హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేసినా అవన్నీ అక్కడ మెన్షన్ చేయండి. అండ్ దెన్ లైక్ ఇంకా ఎలాంటి క్వెషన్స్ అడిగారు అంటే అండ్ సెకండ్ రౌండ్‌లో కూడా మళ్ళీ నన్ను డేటా స్ట్రక్చర్స్ సెర్చ్ చేశారు లైట్‌గా. అండ్ జావా, పైథాన్ ఇవి కామన్ ఇంకా నార్మల్‌గా. అండ్ మెయిన్‌గా చెప్పాలంటే డేటా స్ట్రక్చర్స్, ఓఎస్ అండ్ జావా, పైథాన్, ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవి అడిగినవి ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో. అండ్ దెన్ మనం చేసిన ప్రాజెక్ట్ మీద కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ ఏమన్నా అడుగుతారు. లైక్ వాట్స్ యువర్ రోల్ అండ్ లైక్ ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసావా? ఎలా జరుగుతుంది? ఎలా వర్క్ అవుతుంది? ఇవన్నీ అడిగారు. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అయితే లైక్ మీరు ముందు ఆల్రెడీ ఎళ్లి లైక్ ఆ ఇంటర్వ్యూ ప్యానెల్స్ జరుగుతాయి కదా! సో, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళని క్వెషన్స్ అడిగి తెలుసుకోవచ్చనమాట. సో, లైక్ డోంట్ ఫీల్ షై అనమాట. సో, అక్కడ షై ఫీల్ అవుతే అసలు సెట్ అవ్వదు. సో, ఆల్రెడీ ముందు వెళ్ళిన వాళ్ళని కమ్యూనికేట్ చేసి వాళ్ళనేమడిగారు అనేది మీరు ప్రిపేర్ అయ్యి సో, రెడీగా ఉండండి. అండ్ ఇంకో విషయం అండ్ దెన్ సో, లైక్ 2 ఇంటర్వ్యూస్ అయిపోయాయి. అండ్ దెన్ లైక్ మాకొక 1 మంత్‌లో నాకు ఆఫర్ రెడీ అని ఆఫర్‌కి సెలెక్ట్ అయ్యానని హ్యాపీ న్యూస్ వచ్చింది. అండ్ దిస్ ఇస్ మై జర్నీ. అండ్ లైక్ మీరు ఫ్రెషర్‌గా ఉండి లైక్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి ట్రై చేస్తున్నాము. ఎలా లైక్ ఇంకా బీటెక్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో ఉన్నాము. ఎలా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో ఒకటి వచ్చుండాలి. జావా ఆర్ పైథాన్. సో, జావా ఆర్ పైథాన్ ఏ కోడింగ్ రౌండ్‌లో అన్నా మాక్సిమం ఇవే యూజ్ చేస్తాం. నేను ఈ ఆన్‌లైన్ కోడింగ్ రౌండ్‌లో కూడా జావా సెలెక్ట్ చేసుకున్నా. అండ్ లైక్ ఎలా అంటే అవి సింటాక్స్ ఫస్ట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్. సో, అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అయినా మనకు ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి అడుగుతారు. లైక్ యూజ్ చేస్తాం. సో, దెన్ లైక్ చిన్న చిన్న బేసిక్ క్వెషన్స్ మనం ప్రాక్టీస్ చేయాలనమాట. దెన్ లైక్ పిరమిడ్ క్వెషన్స్ ఉంటాయి. ప్యాటర్న్ క్వెషన్స్ ఉంటాయి. అండ్ దెన్ మనకి లాజిక్ డెవలప్ చేయడం, లాజిక్ బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. సో, ఇదంతా ఎలా వస్తుంది అంటే లాజిక్ బిల్డ్ చేయడం అది ప్రాక్టీస్ అనమాట. మనకెంత వీలైతే అన్ని కోడింగ్ క్వెషన్స్ మనం ట్రై చేస్తూ ఉండాలి. ఆల్రెడీ అడిగినవి లేదా మనకి నెట్‌లో కొడితే చాలా వస్తాయి. అండ్ దెన్ డేటా స్ట్రక్చర్స్. ఏ ఇంటర్వ్యూలో అయినా ఖచ్చితంగా డేటా స్ట్రక్చర్స్ మనల్ని అడుగుతారు. లైక్ ఎర్రేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ అండ్ గ్రాఫ్స్ అండ్ ట్రీస్ అనమాట. సో, వన్స్ ఆ కాన్సెప్ట్స్ అనేవి అర్థం అట్‌లీస్ట్ అవి ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగినా మనకి కొంచెం గ్రిప్ వచ్చినా కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వచ్చు. సో, ఎలా అంటే లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ వీటిల్లో డేటా స్ట్రక్చర్స్‌కి అసలు ప్రాక్టీస్ చేయడానికి చాలా బావుంటదనమాట. చాలా క్వెషన్స్ ఉన్నవి ఉంటాయి. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అనమాట. ఇవి కనీసం బేసిక్స్ అయినా వచ్చుండాలి. ఎందుకంటే అవి లైక్ మనం ప్రాజెక్ట్ చేసేవి లైక్ వెబ్ డెవలప్‌మెంట్ మీద మనం ప్రాజెక్ట్స్ చేసి పెట్టుకుంటాం కదా! సో, ఈ 3 ఖచ్చితంగా బేసిక్స్ అనేవి మనకి తెలిసుండాలి. అండ్ దెన్ ఇవి వచ్చిన తర్వాత మనం రెజ్యూమేలో మనకి తగ్గట్టుగా రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను ఇంకో వీడియో చేస్తా. సో, ఇలాగా రెజ్యూమే బిల్డ్ చేసుకొని మనం ప్రాజెక్ట్స్ అవన్నీ పెట్టి అటెంప్ట్ చేయడం అనమాట. సో, ఈ వీడియో లైక్ హెల్ప్ అవుతుంది ఎవరికైనా. ఇప్పుడు యాక్చువల్‌గా ఐబీఎం అనేది ఆగస్ట్‌లోనే ఓపెన్ చేస్తుంది ఫ్రెషర్స్‌కి. సో, ఎవరైనా అటెంప్ట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఈ వీడియో చేశాను. యాహ్! దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.